అందరికీ వందనాలండి. ఇది నాన్న దేవాదేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, కీర్తన గ్రంథము 14వ అధ్యాయంలో మొదటి వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు, వారు చెడిపోయిన వారై అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయు వాడు ఒక్కడును లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దావీదు మహారాజు గారి ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్న మాట ఏమనగా, దేవుడు లేడనంట బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. బుద్ధిహీనులు అనగా ప్రియమైన దేవుని మాట బిడ్డలారా, దేవుని మాట విననివారు, దేవుని మాట అంటే కసురుకున్నవారు. ఎందుకంటే వారు ఏం చేస్తారంటే ఎన్నడూ కూడా దేవుని మాటను చిన్నచూపుగా చూస్తూ ఉంటారు. దేవుడు అంటేనే వాళ్ళు చిన్నచూపుగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే వారు హృదయంలో అనుకుంటారు, నీకే ఎక్కడ ఉన్నాడులే దేవుడు, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతాయి, దేవుడు ఉంటే ఎందుకు ఇన్ని నిందలు వస్తాయి, దేవుడు ఉంటే ఎందుకు మాకు ఈ పరిస్థితులు వస్తాయి అని చెప్పి మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉంటారంట. కానీ అదే కాక వారు ఏం చేస్తారంటే ప్రేమని ప్రియులారా, వారు అనుకుంటారంట, వారు చెడిపోయిన వారై అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడను లేడు. దేవునికి స్తోత్రం. మన కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేస్తూ, మన కళ్ళ ముందు ఎవరైనా సరే వారు కుటుంబం అంతా తిని జీవించవలసిన ధనాన్ని తీసుకొచ్చి ఒక తాగుడు బడ్డీ దగ్గర కానీ, ఒక పేకాట వాడి దగ్గర కానీ, వాడు విచ్చలవిడిగా మన కళ్ళ ముందుని వాడు చెడిపోతూ ఉంటాడు, వాడి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాడు. కానీ అలాంటి వారికి వెళ్ళి మన సువార్త చెప్తామంటే ఏనాడైనా చెప్పడానికి ఇష్టపడతామా? వీడి జీవితం వింటారు, ఎంతసేపు తాగుతూ ఉంటాడు, ఎంతసేపు తిరుగుతూ ఉంటాడు, పిల్లలు అసలు పట్టించేసుకోడని చెప్పి మన కళ్ళ ముందు వాడి పరిస్థితులు, వాడి స్థితులన్నీ కూడా చూస్తూనే ఉంటాం. కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏనాడైనా సరే నువ్వు సువార్త చెప్పగలిగావా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ప్రేమన తమ్ముడా, లేదంటే ప్రేమన అన్నయ్య, యేసుప్రభు వారు నిన్ను ప్రేమిస్తున్నాడు రా, ఎందుకు వ్యర్థంగా నువ్వు జీవిస్తున్నావు, ఎందుకు వ్యర్థంగా తాగుబోతుగా తిరుగుతున్నావు, ఎందుకు వ్యర్థముగా జోదవాడిగా ఉంటున్నావు, నీ కుటుంబాన్ని, నీ పచ్చని జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అని ఎప్పుడైనా సరే ప్రేమ కలిగిన మాటలు చెప్పావా? చెప్పవండి. చెప్పకుండా ఏం చేస్తున్నావు, నిచ్చిళ్ళు కొడుతూ ఉంటావు, వాడు మారడరాడు అంతేరని చెప్పి అనేకమైన మాటలు మన నోటితో పలుకుతూ ఉంటాం. కానీ ఏ ఒక్కరోజైనా సరే చెడిపోయిన వాడిని చూసి, అయ్యా ఈ బిడ్డ చెడిపోవడం మంచిది కాదయ్యా, ఈ బిడ్డను ముట్టు, ఈ బిడ్డను మార్చు, ఈ బిడ్డకి రక్షణ దయచేయని చెప్పి ఎప్పుడైనా ప్రార్థించగలిగా ప్రేమైన చెల్లమ్మ, ప్రేమైన అన్నయ్య? ఆలోచించండి ఈ దినాన్ని. ప్రతి ఒక్క మానవుడు కూడా అనేకమైన వాటికి బానిసలు అయిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాన్ని నీవు క్రైస్తవుడిగా చేయవలసింది ఏంటంటే అలాంటి చెడిపోయిన వారి కొరకు ప్రార్థించడానికి దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెడ్డవాడిని చూసి మత్సరపడడం కాదు, చెడ్డవాడిని చూసి వ్యసనపడడం కాదు, చెడ్డవాడిని చూసి అసహించుకోవడం కాదు, వీడు ఇంతే ఇంకా వీడు మారడు, ఇంకడు బాగుపడ్డాను అన్నం కాదు. ప్రేమైన పిల్లరా, అటువంటి వారి కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసే మనస్తత్వం నీకుందా? మన క్రైస్తవుడా, ఆలోచించే దినాన్ని ఆయన అంటున్నాడు, వివేకము కలిగి దేవుని ఎత్తుకువారు కలరేమో. దేవునికి స్తోత్రం. ప్రియమైన పిల్లరా, దేవుని యందు ప్రేమ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాడు. దేవుడు కొద్దిమాట దీవించాల్సి